హాయ్ ఫ్రెండ్స్, వెల్కమ్ టు నరేష్ టెక్ అఫీషియల్ యూట్యూబ్ ఛానల్. సో ఫ్రెండ్స్, మనం లాస్ట్ Q&A ఎపిసోడ్లో చెప్పుకున్నట్టుగా ఈ వీక్ మొత్తం ఫోటో ఎడిటింగ్ మీద క్లాసెస్ అయితే ఉంటాయని చెప్పాం కదా. సో ఇది వచ్చేసి సెకండ్ క్లాస్. మనం లాస్ట్ వీడియోలో 4K ఫోటో ఎడిటింగ్ అనేది మనం ఏ విధంగా ఎడిటింగ్ చేసుకునేసి అయితే చెప్పుకున్నాం కదా. సో ఈ వీడియోలో వచ్చేసి మీకు స్క్రీన్ మీద ఒక ఇమేజ్ అయితే కనిపిస్తుంది కదా. సో ఈ విధంగా చాలా డల్గా ఉన్న ఫోటోకి మనం స్నాప్సీడ్ అప్లికేషన్ యూజ్ చేసి ఈ విధంగా మనం బ్యాక్గ్రౌండ్ కలర్ ఎలా చేంజ్ చేయాలి, అలాగే ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ అనేది ఏ విధంగా యాడ్ చేసుకునేది మీకు వీడియోలో అయితే ఎక్స్ప్లెయిన్ చేస్తాను. సో మీరు వీడియో అనేది ఎక్కడ కానీ స్కిప్ చేయకుండా చూడదాకా చూడండి. చాలా సింపుల్గా ఉంటుంది. మీకు ఎవరీ ఆప్షన్ స్టెప్ బై స్టెప్ చూపిస్తాను. అప్పుడు మీరు చాలా సింపుల్గా అయితే ఎడిటింగ్ చేసుకోగలరు. ఓకే ఫ్రెండ్స్, ఇంకా మనం స్నాప్సీడ్ అప్లికేషన్ యూజ్ చేసి మనం అటువంటి ఫోటో ఎడిటింగ్ అనేది ఏ విధంగా ఎడిటింగ్ చేసుకోవాలో చూద్దాం. సో మీరు స్నాప్సీడ్ అప్లికేషన్ని ఓపెన్ చేయండి. ఓపెన్ చేసిన తర్వాత ఈ విధంగా ఉంటుంది. సో ఈ యాప్ చాలా ఫాస్ట్గా ఉంటుంది, మనకు ఎటువంటి ల్యాగ్ ఉండదు, యాడ్స్ కూడా ఉండవు, చాలా ఫ్రీగా ఉంటుంది యాప్ అనేది. సో మీరు ఇక్కడ ఉన్న ప్లస్ ఐకాన్ ఉంది కదా, మీరు ఎక్కడో ఒక చోట ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత నేను ఎగ్జాంపుల్ ఒక ఫోటోని తీసుకుంటున్నా. ఫోటో చూస్తే మనకు చాలా డల్గా ఉంది, బ్యాక్గ్రౌండ్ మొత్తం ఈ బ్లాక్ ఉంది. సో ఫోటో అనేది మనకు సరిగా లేదు, వీటి కాంట్రాస్ట్ లెవెల్స్ అనేది పెంచాలి. సో ఫస్ట్ మనం ఫోటోని అనేది హైలైట్ చేసుకుందాం. సో ఇక్కడ టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ ట్యూన్ ఇమేజ్ అని ఉంది కదా, ట్యూన్ ఇమేజ్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీ ఫింగర్ తోటి జస్ట్ ఈ విధంగా మీరు పైకి కిందకి జరుపుకున్నట్టయితే మీకు బ్రైట్నెస్ కావాలంటే బ్రైట్నెస్ దగ్గర ఆపండి. సో మీ ఫింగర్తో కాంట్రాస్ట్ కావాలంటే కాంట్రాస్ట్ దగ్గర ఆపండి. ఫస్ట్ నేను బ్రైట్నెస్లోకి వెళ్తున్నాను. మీ విధంగా రైట్ సైడ్ జరపండి మీ ఫింగర్తో. లెఫ్ట్ సైడ్ జరిపితే డల్ అవుతుంది, రైట్ సైడ్ జరిపితే ఈ విధంగా అవుతుంది. సో మీకు ఫోటోకి ఎంత అడ్జస్ట్ అవుతుందో అంత అడ్జస్ట్ చేసుకోండి. నేను ఈ ఫోటోకి 26 ఇస్తున్నాను బ్రైట్నెస్. మళ్ళీ మీ ఫింగర్తో ఫోటో మీద పైకి ఇలా జరపండి, కాంట్రాస్ట్ అని వస్తుంది. సో కాంట్రాస్ట్ కూడా మీరు మీ ఫోటోకి తగ్గట్టు పెట్టండి. అలాగే శాచురేషన్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. శాచురేషన్ కూడా మీ ఫోటోకి తగ్గట్టు యూజ్ చేయండి. నెక్స్ట్ యాంబియన్స్. సో ఈ విధంగా మీకు ఫోటోకి ఎలా అనిపిస్తుందో మీరు అన్ని ప్రతి ఒక్క ఆప్షన్ అడ్జస్ట్ చేయండి. నేను పెట్టిన రీడింగ్ మీరు కూడా పెట్టకూడదు, ఎందుకంటే నేను యూజ్ చేస్తున్న ఫోటో వేరే ఉండొచ్చు, మీరు యూజ్ చేస్తున్న ఫోటోకి బ్రైట్నెస్ లెవెల్స్ వేరే ఉండొచ్చు. సో ఈ విధంగా ఫస్ట్ నేను ఈ ఫోటోకి కొంచెం కలర్ గ్రేడింగ్ చేసుకున్నాను, అలాగే కొంచెం డల్గా ఉన్న ఫోటోని కొంచెం హైలైట్ చేసుకున్నాను. ఇప్పుడు టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా మీరు ఫస్ట్ ఈ విధంగా సెలెక్ట్ చేసుకున్న తర్వాత మళ్ళీ మీరు టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్తే మీకు ఇక్కడ చూసుకున్నట్టయితే వింటేజ్ అనేసి ఒక ల్యాంప్ ఒక ఐకాన్ ఉంది కదా, దీని మీద ట్యాప్ చేయండి. ఇందులో మీకు ఇక్కడ సెంటర్లో ఒక ఆప్షన్ ఉంటుంది, సెంటర్లోకి వెళ్ళండి. సో బ్రైట్నెస్ అని ఉంది కదా, సో బ్రైట్నెస్ని మీరు ఈ విధంగా ఇంక్రీజ్ చేయండి కొంచెం మీ ఫోటోకి తగ్గట్టు. నేను ఒక 50 పెడుతున్నా. అలాగే స్టైల్ స్ట్రెంగ్త్ అనేసి ఉంటుంది కదా ఇక్కడ, సో దీన్ని కూడా మీరు కొంచెం అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో మీకు ఫోటోకి ఎలా అయితే తగ్గుతుందో. నెక్స్ట్ వింటేజ్ స్ట్రెంగ్త్ అనేసి ఉంది కదా, దీన్ని మీరు తగ్గించాలి. సో ఇదంతా కరెక్ట్గా ఒక ఫోటో అనేది మనకు మంచి కలర్ వచ్చేంతవరకు మీరు ప్రతి ఒక్క టూల్ని లెఫ్ట్ ఆర్ రైట్ మైనస్ చేయండి, ప్లస్ చేయండి. మీరు తీసిన ఫోటోకి మీకు ఎంత సరిపోతుందో అంత యూజ్ చేయండి. అలానే నేను పెట్టిన లెంత్లో పెట్టారనుకోండి, మీ ఫోటో అనేది సపరేట్గా ఉంటుంది కాబట్టి సరిగా సెట్ అవ్వదు. సో మీకు ఫోటోకి ఎలా అడ్జస్ట్ అయితే అలా మీరు సొంతంగా అడ్జస్ట్ చేసుకోండి. సో ఇప్పుడు డల్గా ఉన్న ఫోటోని మనం చూడండి, ఇది వచ్చేసి డల్ ఒరిజినల్ ఫోటో. మనం ఈ విధంగా ఫస్ట్ కలర్ గ్రేడింగ్ చేసుకున్నాం. ఇక్కడ స్క్రీన్ మీద చూపిస్తుంది డల్ ఫోటో, ఇది మనం ఎడిటింగ్ చేసిన ఫోటో. ఈ విధంగా ఫస్ట్ మీరు కలర్ గ్రేడింగ్ చేసుకోవాలి. సో చేసుకున్న తర్వాత ఇప్పుడు మనం దీనికి టోటల్గా ఒక బ్లాక్ అండ్ వైట్ ఇవ్వాలి. దానికోసం మీరు టూల్స్లోకి వెళ్ళండి. టూల్స్లోకి వెళ్ళిన తర్వాత ట్యూన్ ఇమేజ్ అనండి. ట్యూన్ ఇమేజ్ అయిన తర్వాత శాచురేషన్ అనే ఆప్షన్లోకి వచ్చి దీన్ని మీరు టోటల్గా మైనస్ అన్నట్టు పెట్టండి. సో ఈ విధంగా ఇమేజ్ మనకు బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఇప్పుడు మీరు ఏం చేయాలి, టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. నెక్స్ట్ పైన మనకి ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, యారో మార్క్తో దీని మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ వ్యూ ఎడిట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇందులో ట్యూన్ ఇమేజ్ అనేసి ఉంది కదా, ట్యూన్ ఇమేజ్లోకి వెళ్ళండి. ఇక్కడ బ్రష్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ ఒక ఆప్షన్ ఉంది కదా, మీరు ఒకసారి దీని మీద ప్రెస్ చేయండి. ప్రెస్ చేసిన తర్వాత బ్లాక్ అండ్ వైట్లో వస్తుంది. ఇప్పుడు మీరు మీ ఫోటో మీద ఈ విధంగా మీరు జూమ్ చేసి ఓన్లీ మీ ఫోటోకి మాత్రం ఈ విధంగా ఎరేజ్ చేసుకోండి. సో కలర్ వచ్చేంతవరకు సో మీరు జూమ్ చేసుకొని మీ ఫోటో మొత్తం ఈ విధంగా మీరు మీ ఫింగర్తో ఈ విధంగా బ్రష్ చేయండి. సో అప్పుడు మన ఫోటో అనేది కలర్ఫుల్గా వస్తుంది. సో ఈ విధంగా ఫస్ట్ మీరు చేసుకోండి, తర్వాత స్టెప్ అయితే మళ్ళీ మనం చూద్దాం. సో మీరు ఎంత జూమ్ చేసుకుంటే అంత పర్ఫెక్ట్గా వస్తుంది. జస్ట్ మీరు జూమ్ చేయకుండా అలాగే ఎరేజ్ చేశారంటే సో మన ఫోటో అనేది కటింగ్ సరిగా అవ్వదు. అలాగే సో మనకి ఎడ్జెస్ ఉంటాయి కదా, సో ఎడ్జెస్లో పర్ఫెక్ట్గా అయితే కటింగ్ అవ్వదు. సో అందుకోసం నేను ఫుల్గా జూమ్ చేసుకొని ఈ విధంగా బ్రష్ చేసుకుంటున్నాను. సో మీరు ఈ విధంగా మీరు ఏ ఫోటోని అయితే సెలెక్ట్ చేసుకుంటారో ఆ ఫోటోని కూడా మీరు నేనైతే కొంచెం ఫాస్ట్గా చేస్తున్నాను. సో మీరు స్లోగా ఎవ్రీ పార్ట్ మొత్తం కూడా మీరు ఈ విధంగా ఎరేజ్ చేసుకోవాలి.
సో మీకు చూపించాలి కాబట్టి నేను కొంచెం ఫాస్ట్గా చేస్తాను, మీరు జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా చేసుకోండి. సో మనకి ఎక్కడెక్కడైతే సరిగా లేదో ఇక్కడ చూసుకుంటే మనకు కొంచెం కలర్ ఇదైంది కదా, సో దీన్ని మీరు 100 పెట్టండి. ట్యూన్ ఇమేజ్ 100 పెట్టి ఈ విధంగా మీరు ఎరేజ్ చేసుకుంటే టోటల్గా మనకు పర్ఫెక్ట్గా అవుతుంది. సో ఇది చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లాక్ అండ్ వైట్ అయింది, అలాగే మన ఫోటో మాత్రం హైలైట్ చేసుకున్నాం. ఇప్పుడు మీరు ఇక్కడ ఉన్న టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి. నెక్స్ట్ ఇక్కడ లెఫ్ట్ సైడ్ ఒక యారో మార్క్ ఉంది కదా, దీని మీద ప్రెస్ చేయండి, మనకి ఈ విధంగా వస్తుంది. ఇప్పుడు మళ్ళీ మీరు టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. ఇక్కడ వైట్ బ్యాలెన్స్ అని ఉంటుంది, వైట్ బ్యాలెన్స్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత మనకి ఇక్కడ టెంపరేచర్ అనేసి ఉంది కదా, దీన్ని మీరు -100 పెట్టండి. నెక్స్ట్ టింట్ అనేసి ఉంది కదా, దీన్ని ఈ విధంగా లెఫ్ట్ సైడ్ జరపండి, -45. మీకు పైన చూసుకుంటే రీడింగ్ కనిపిస్తుంటుంది ఎంత వాల్యూస్ పెట్టాలనేసి. సో మీ ఫోటోకి ఎంత ఏ కలర్ కావాలనో, గ్రీనిష్ కావాలన్నా లైట్గా బ్లూ కావాలన్నా ఈ విధంగా మీరే అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో నాకు 45 ఈ బ్లూ అయితే పెట్టండి. ఇక్కడ మీకు కనిపిస్తుంది రీడింగ్ టింట్ -45 అనేసి. ఇప్పుడు మళ్ళీ టిక్ మార్క్ మీద ప్రెస్ చేయండి, మళ్ళీ పైన ఉన్న యారో మార్క్ మీద ట్యాప్ చేయండి. మళ్ళీ వ్యూ ఎడిట్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ మళ్ళీ వైట్ బ్యాలెన్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళి ఇక్కడ పెన్సిల్ ఐకాన్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ ఇక్కడ ఉన్న రివర్ట్ సింబల్ మీద ఒకసారి ఇన్వర్ట్ సింబల్ మీద ట్యాప్ చేయండి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ మళ్ళీ మీ ఫోటో మీద ఈ బ్లూ కలర్ అనేది సరిగా కనిపించకుండా ఎరేజ్ చేసుకోండి. సో మళ్ళీ యాజ్ ఇట్ ఈజ్ ఇంతకుముందు చెప్పినట్టుగా మీరు జూమ్ చేసుకొని పర్ఫెక్ట్గా మీ పార్ట్స్ మొత్తం ఈ విధంగా ఎడ్జెస్లో కూడా మనం పర్ఫెక్ట్గా వచ్చేటట్టయితే ఈ విధంగా మీరు ఎరేజ్ చేసుకోవాలి. సో నేను కొంచెం ఫాస్ట్ చేస్తాను, మీరైతే ఇదే విధంగా కొంచెం జూమ్ అయితే చేసుకోండి. సో జూమ్ చేసుకున్న తర్వాత టోటల్గా ఈ విధంగా మీరు మొత్తం ఎరేజ్ చేసుకునేసేయండి. సో ఎక్కడెక్కడైతే మీకు సరిగా ఎక్స్ట్రా ఏంటుందో కటింగ్ అవుతుందో అక్కడంతా మీరు 100 పెట్టుకొని ఈ విధంగా మీరు అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో 0లో పెడితే మనకు కలర్ వస్తుంది, అలాగే మనం 100 పెట్టామంటే మళ్ళీ రీటచింగ్ చేసుకోవచ్చు. సో ఈ విధంగా చూసుకుంటే మనకు బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ కలర్లో ఈ విధంగా ఎఫెక్ట్ ఉంటుంది. టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేసిన తర్వాత పైన ఉన్న యారో మార్క్ మళ్ళీ ప్రెస్ చేయండి. సో మనకి ఈ విధంగా ఫస్ట్ బ్యాక్గ్రౌండ్ మొత్తం బ్లూ అయిపోతుంది. ఇప్పుడు టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ విగ్నెట్ అనే టూల్లోకి వెళ్ళండి. విగ్నెట్ లెఫ్ట్ సైడ్కి మీ ఫింగర్తో జరపండి. మీ స్క్రీన్ మీద చూసుకుంటే అబ్జర్వ్ చేయొచ్చు విగ్నెట్ ఆప్షన్ ఎలా వర్క్ అవుతుందో. మనకి విధంగా బార్డర్ మొత్తం ఒక బ్లాక్ కలర్ ఎఫెక్ట్లో ఉంటుంది. దీన్ని మీరు ఒక -77 అంత పెట్టండి. నెక్స్ట్ కిందకు వచ్చి ఇన్నర్ బ్రైట్నెస్ ఇది 12 పెట్టేసి టిక్ మార్క్ మీద ట్యాప్ చేయండి. సో ఈ విధంగా ఫస్ట్ మనం ఫోటో ఎడిటింగ్ కంప్లీట్ అయిన తర్వాత ఇప్పుడు దీనికి బటర్ఫ్లై ఎఫెక్ట్ యాడ్ చేసుకోవాలి. మళ్ళీ మీరు టూల్స్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి, ఇక్కడ డబుల్ ఎక్స్పోజర్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. నెక్స్ట్ ఇక్కడ ఒక సింబల్ ఉంది కదా, ప్లస్ ఐకాన్ ఇమేజ్ సింబల్, దీని మీద ట్యాప్ చేయండి. ట్యాప్ చేయగానే ఇక్కడ మీ ఫోన్లో ఉన్న మీడియా చూపిస్తుంది. ఇందులో మీకు డిస్క్రిప్షన్లో ఒక బటర్ఫ్లై ఎఫెక్ట్ ఉంటుంది, దాన్ని యాడ్ చేసుకోండి. యాడ్ చేసుకున్న తర్వాత ఈ విధంగా మనకు లైట్గా కనిపిస్తుంటుంది. ఇక్కడ మీరు ఒక ఆప్షన్ ఉంది కదా, ఇందులోకి వెళ్ళి యాడ్ అనే ఆప్షన్లోకి వెళ్ళండి. సో ఈ విధంగా మనకు బటర్ఫ్లైస్ అనేది కలర్ఫుల్గా కనిపిస్తుంది. దీన్ని జూమ్ తగ్గించండి అండ్ మీ ఫోటోకి ఎలా సెట్ అయితే అలా దీన్ని ఉంచుకోండి. సో నేను ఈ విధంగా అయితే పెట్టాను. మీరు కూడా మీ ఫోటోకి ఏ విధంగా అయితే సెట్ అవుతుందో ఆ విధంగా మీరు దీన్ని అడ్జస్ట్ అయితే చేసుకోండి. సో ఎక్కడ కావాలో అక్కడైతే ప్లేస్ చేసుకోండి ఈ విధంగా. నెక్స్ట్ ఇక్కడ ఉన్న టిక్ మార్క్ మీద ట్యాప్ చేస్తే మనకి ఈ విధంగా బటర్ఫ్లై ఎఫెక్ట్ చూస్తున్నట్టుగా ఈ విధంగా ఉంటుంది. అంటే మీ ఫోటో ఏ యాంగిల్లో ఉందో ఆ యాంగిల్కి తగ్గట్టు బటర్ఫ్లైస్ని మీరు యాడ్ చేసుకోవాలి. ఓకే ఫ్రెండ్స్, ఈ విధంగా అయితే మనం సింపుల్గా స్నాప్సీడ్లో బ్యాక్గ్రౌండ్ కలర్ చేంజింగ్ అండ్ బటర్ఫ్లై ఎఫెక్ట్ అయితే ఈ విధంగా యాడ్ చేసుకోవాలి. సో మీకు వీడియో నచ్చితే తప్పకుండా లైక్ చేయండి. సో మీకు వీడియో అనిపించిందో కామెంట్ చేయండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం మన ఛానల్ అయితే ఇప్పుడే సబ్స్క్రైబ్ చేసుకోండి. అండ్ ఇలాంటి వీడియోస్ కోసం డైలీ ఫాలోవర్కి అయితే ట్రై చేయండి.